ప్రభునామ స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి మేము స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదే నాన్న మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి సరిచేయమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు 2:10 ధ్యానించుకుందామండి. నేను చూచుచుండగా గ్రంథమును పట్టుకునేను ఒక చెయ్యి నా యొద్దకు చాపబడిను. ఆయన దాన్ని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును మనోదుఃఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో 3 విషయాలు మనకి కనబడుతున్నట్లుగా చూడవచ్చండి. ఈ యొక్క గ్రంథాన్ని ఆయన ముందర ఇప్పినప్పుడు దాని 2 వైపులా రాయబడినట్లుగా చూస్తాం. అందులో ఏముంది అంటే విలాపములు, మొరలు. అక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయండి. ఒకటి మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనమును అని 3 విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే దేవుని వాక్యంలో చూసినట్లయితే దేవుని గ్రంథములో ఉన్న గంభీరమైన ఈ యొక్క సందేశాన్ని మనము చూసుకుందామండి. మొట్టమొదటిగా దేవుని వాక్యము సంపూర్ణమైనది. దేవుని వాక్యము సంపూర్ణమైనది కనుక ఈ గ్రంథము 2 వైపులా వ్రాయబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఈ 2 వైపులా వ్రాయబడిన సందేశం పూర్తిగా మనకి తెలియపరుస్తున్నట్లుగా దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని వాక్యంలో మనం జీవితానికి కావలసిన ప్రతి మార్గదర్శకమైన ప్రతి విధమైన ప్రామాణికంగా ఈ యొక్క వాక్యం మనకి దేవుడు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కావలసి మనకు ఏ సమస్యకైనా ఎటువంటి లోతైన వాటి ఏ విషయముల కొరకైనా సరే ఈ పరిశుద్ధ గ్రంథం మనకి మార్గదర్శకంగా ఉంది. ఆశీర్వాదాలు మాత్రమే కాదండి, ఇందులో హెచ్చరికలు కూడా ఉన్నాయని ఈ గ్రంథంలో మనము నేర్చుకుంటూ ఉన్నాం. అంతేకాదండి, మన జీవితాన్ని సరిచేసే శక్తి దేవుని వాక్యానికి మాత్రమే ఉందని ఈ యొక్క గ్రంథము మనకి తెలియపరుస్తుంది. రెండవ తిమోతికి రాసిన పత్రిక 3:16 మనం చూసినట్లయితే అక్కడ వాక్య భాగంలో ఎన్నో విషయాలు రాయబడటం మనం చూస్తాము. అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 2 తిమోతికి రాసిన పత్రిక 3:16 మనం చూస్తే అక్కడ రాయబడిన విషయము, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగినదని ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనదని ఇక్కడ తిమోతికి పౌలు గారు రాస్తున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగం ప్రకారము దేవుని వాక్యము మరి ఎలాంటిదంటే తప్పును చూపుటకు మరి అంతేకాకుండా సరిచేయటానికి కూడా ఉపయోగపడుతుందని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. మనం దేవుని వాక్యాన్ని పూర్తిగా స్వీకరించే వారముగా మనం ఉన్నప్పుడే దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ మనల్ని సరిచేస్తూ ఉంటుంది. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని వాక్యం పాపాన్ని హెచ్చరిస్తుంది. కాబట్టి గ్రంథంలో విలాపములు, మరి మహావిలాపములు, మహారోదనం అని రాయబడటం మనం చూస్తున్నాం. మహాశాపము, మహారోదనము అని వాక్య భాగంలో రాయటం మనం చూస్తున్నాం. అలాంటి వాక్య భాగాన్ని మన జీవితంలో ఎలా స్వీకరించాలి అని మనం చూసినట్లయితే మహావిలాపమును, మనోదుఃఖమును, రోదనమును అని గ్రంథంలో రాయబడిన రీతిగా మనము ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు పాపంలో నడిచినప్పుడు వచ్చే ఫలితాన్ని సూచిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుడు ప్రేమ గలవాడని నమ్ముతున్నాం కదండి, కానీ ఆయన న్యాయమైన దేవుడని కూడా మనం నమ్మాలి. అంతేకాదండి, పాపానికి ఫలితము ఉంటుందని
ఖచ్చితంగా మనం నమ్మవలసిన వారంగా ఉన్నాము. అందుకనే ఏమని రాయబడిందండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనకు ఆ విషయాన్ని స్పష్టంగా తెలియపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన విషయము, ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవమని రాయబడటం మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి మరి దేవుని హెచ్చరికలను మనం తేలిగ్గా తీసుకోకూడదని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని సేవకుడు నిజమైన సందేశాన్ని ఉన్నట్లుగా ప్రకటించే వారిగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. దేవుడు హెజ్కేలు ప్రవక్తకు ఈ గ్రంథం ఇచ్చి ప్రజలకు చెప్పమని చెప్పినట్లుగా ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలకు నచ్చే మాటలు చెప్పటం కాదండి, దేవుడు చెప్పిన సత్యాన్ని ప్రకటించటం చాలా ముఖ్యమైన విషయమని దైవజనుడైన మరి యెహెజ్కేలు ప్రవక్తకు ఈ యొక్క వాక్యం ద్వారా బయలుపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. దేవుడు చెప్పిన సత్యాన్ని ప్రకటించినప్పుడు ప్రజలు మారటానికి అవకాశం ఉంటుంది. నిజమైన సేవకుడు దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటిస్తాడు. అది ఎంత కష్టతరమైన, ఇతరులకి ఎంత బాధ కలిగించిన వాక్యాన్ని ఉన్నట్లుగా మరి బోధించటం అనేది, ధైర్యంగా చెప్పటం అనేది, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎలా ఉన్న వాక్యాన్ని మరి ధైర్యంగా చెప్పటం అనేది సేవకుని యొక్క మరి ఉద్దేశమై ఉండాలని ఇక్కడ వాక్యం మనకు తెలియపరచబడుతుంది. ఇర్మియా 1:7 చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. ఇర్మియా గ్రంథము 1:7 రాయబడిన విషయము, యెహోవా నాకిలాగ సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇది యెహోవా వాక్కు. మనం ఇర్మియాను గురించి చూసినట్లయితే ఇర్మియా నేను బాలుడని అంటాడు. దేవుడు మాట్లాడుతూ వెళ్ళి ఇశ్రాయేలుతో చెప్పు అని చెప్పినప్పుడు నేను బాలుడను, నాకు ధైర్యం చాలదని చెప్పినప్పుడు దేవుడు బలపరిచినట్లుగా మనం చూస్తాం. హెజ్కేలుని కూడా అలా బలపరిచి ఆయన పనిలో వాడుకున్నట్లుగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం ఎంత కఠినమైనదైనా ధైర్యంగా ప్రకటించే వారంగా ఉండాలని యెహెజ్కేలు 2:10 మనకు 3 విషయాలను చెప్తున్నట్లుగా వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఏంటంటే మహా విలాపము, రోదనము, ఇంకా మనం చూసినట్లయితే శాపము అక్కడ మనకి కనబడుతూ ఉంది. అయితే దేవుని వాక్యం సంపూర్ణమైనది. దేవుని వాక్యం పాపాన్ని హెచ్చరిస్తుంది. దేవుని సేవకుడు సత్యాన్ని ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని వినేవారు అప్పుడే మార్పు పొందుతారు. సత్యాన్ని నిర్భయంగా ధైర్యంగా చెప్పినప్పుడు వినేవారు సరిదిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే దేవుని సేవకులు వాక్యాన్ని చక్కగా ఉన్నట్లుగా తెలియపరుస్తూ సంఘములోని వారిని సరిదిద్దుకోవటానికి అవకాశము కలిగేటట్లుగా మనము వాక్యాన్ని తెలియపరచాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవుని సందేశం సంపూర్ణమైనది, అది మన జీవితానికి అవసరమైనదని ప్రతి విశ్వాసి గ్రహించేటట్లుగా వాక్యాన్ని బోధించాలి. అలా బోధించినప్పుడు మనలోని తప్పిదాలను సరిచేసుకుంటూ దేవుని కొరకు సాక్షులుగా ఈ లోకములో, సంఘములో, సమాజంలో మనం జీవించగలుగుతాం. అలా జీవించాలని దేవుడు మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రామాణికంగా మనకి ఇచ్చినారు. కాబట్టి అటువంటి ప్రామాణికాన్ని మనం చదువుచు దేవుని కొరకు యోగ్యంగా సిద్ధపడాలని హెచ్చరిక చేస్తుంది. వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది.
అటువంటి మనం యోగ్యంగా జీవించటానికి దేవుని కృప మనకి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదమునకు వందనం ఉన్నాయని వాక్యం ద్వారా మాట్లాడినారు. మీకు వందనాలు మా తండ్రి. మీ వాక్యం సత్యమైనదని, మీ యొక్క సత్యమైన వాక్యాన్ని మేము గ్రహించి మా తప్పుదాలను, మా యొక్క పొరపాట్లను సరిదిద్దుకోవటానికి మీ సహాయం అనుగ్రహించమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏస్తున్నాము ప్రార్థించి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్.